వెల్కమ్ టు యోయో టీవీ. సాధారణంగా రవాణా సదుపాయాల కోసం బైక్లను వినియోగిస్తాం. అయితే ఇప్పుడు కొంతమంది మాత్రం రవాణాలతో పాటు పీస్ఫుల్ గా ఉండేందుకు ప్రెస్టేజ్ కోసం కూడా చాలా మంది వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. కొందరు ఉపాధి పొందుతున్నారు. దీంతో వాహనాల సంఖ్య పెరుగుతోంది. రోడ్లపై ట్రాఫిక్ పెరుగుతుంది. దీంతో ప్రభుత్వాలు కూడా రోడ్ల విస్తరణ చేపడుతున్నారు. అయినా రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ఆస్తి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం వాహనదారులు అతివేగంగా వెళ్లడం, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం లాంటి కారణాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ మేరకు క్రైమ్ రిపోర్ట్స్ కూడా ఇదే విషయం చెబుతున్నాయి. ప్రమాదాల బారిన పడుతున్న వారిలో ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వారే ఉంటున్నారని పేర్కొంటున్నారు. ఇక వాహన వేగ పరిమితులకు సంబంధించి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలుతో రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని సూచించింది. ఈ నేపథ్యంలో వాహనాల వేగం తగ్గించేందుకు కేంద్రం కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలోని ఏ రోడ్డు పైన కూడా గంటకు 130 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వాహనాన్ని నడపకూడదు. ఇలా చేస్తే జరిమానాతో పాటు వాహనాలకు ప్రమాదం కూడా సంభవించవచ్చు. ఈ నిబంధన ఆగస్టు 1 నుంచే అమల్లోకి వచ్చాయి. కానీ చాలా మందికి తెలియదు. దీంతో పాత పద్ధతిని ఫాలో అవుతున్నారు. ఈ వేగం కంటే ఎక్కువగా వెళితే 2000 రూపాయల జరిమానా పడుతుంది. జరిమానాతో పాటు 6 నెలల వరకు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఇంటర్సెప్టర్లపైనే ఆధారపడ్డారు. వాహనాల వేగం గుర్తించడానికి, రికార్డు చేయడానికి స్పాట్ సెగ్మెంట్ల కొలతలను కూడా ఉపయోగిస్తున్నారు. చాలా మంది వాహనదారులు కెమెరాలో కనిపించినప్పుడు మాత్రమే వేగాన్ని తగ్గించి మళ్లీ కొద్ది దూరం ప్రయాణించి తమ వాహన వేగాన్ని పెంచుతారు. ఇలా తప్పించుకోకుండా ట్రాఫిక్ పోలీసులు ఈ వ్యూహాన్ని రచిస్తున్నారు. గంటకు 130 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో డ్రైవింగ్ చేయడం నిర్లక్ష్యంగా పరిగణించబడుతుంది. ఈ నిబంధనను ఉల్లంఘించిన వాహన యాజమానులపై ఆగస్టు 15 నుంచి ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. ఈ కొత్త రూల్ ప్రకారం దాదాపు అన్ని వాహనాలపై ఎఫ్ఐఆర్ నమోదయ్యే అవకాశం ఉంది. ఎక్స్ప్రెస్ వేలల్లో ప్రమాదాలే వేగ నియంత్రణకు ప్రమాద కారణం. మితిమీరిన వేగం నియంత్రించడమే లక్ష్యంగా పోలీసులు చర్యలు చేపట్టారు. జరిమానాలు నివారించడానికి, రహదారి భద్రతకు సహకరించడానికి వాహనదారులు ఈ కొత్త నిబంధన గురించి తప్పకుండా తెలుసుకోవాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు.